కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రతి వారము శ్రద్ధతో వినుచున్నదులకు దేవుని తరఫున ముందుగా మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus name. దేవుడు ఎంతో గొప్పవాడు, సత్యవంతుడు. He is true God and loving God and faithful God. ఇటువంటి మంచి లక్షణాలు ఉండేటువంటి దేవునిని మనము హృదయపూర్వకంగా అంగీకరించి మనము చేసినటువంటి పాపములను ఆయన శిలువ మీద మ్రోసి మన కొరకు చనిపోయి మూడవ దినమున తిరిగి లేచి ఎన్నో అద్భుత కార్యాలు చేసినటువంటి ఆ దేవుని ఎల్లవేళలా కూడా మనస్ఫూర్తిగా ఆయన్ను సేవించటం ఎంతో మంచిది. ఎందుకనంటే మనం చేసినటువంటి పాపములను ఆయన క్షమించి తన స్వరక్తం ఇచ్చి మనలను పెంచి పోషించినటువంటి ఆ దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను మనం తలపోసుకుంటూ జీవించాలి. ఈ సందర్భంలో చిన్న ప్రార్థన చేసుకుందారే. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన యేసయ్య, మీ కృపగలకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు మీ సజీవమైనటువంటి రెక్కల చోట్ల నన్ను మీ ప్రియబిడ్డలందరినీ క్షేమకరంగా ఉంచిన ప్రభువా, మిమ్మల్ని స్తుతించుకోవడానికి ఆరాధించుకోవడానికి ఇచ్చినటువంటి ఈ సమయం కొరకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయనా, ఈ సమయంలో నా ప్రభువా, వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తము చేట బిడలను వారి యొక్క గాయములను కట్టండి నాయన, స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి నాయన. మెట్టుకు మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలు గుర్తెరిగి మీ అందు నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి తగినటువంటి కృపను దయచేయమని ఈ చిన్ని మానవులను మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒకసారి దేవుని తరఫున వాక్యం వినుచున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధులను సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చేయుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. దేవునికి స్తోత్రం. చూసారా, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, చాలా మంచిది. లేకపోతే ఇంజనీర్ని అయ్యాను, చాలా మంచిది. లేకపోతే డాక్టర్ ప్రొఫెషన్ చేస్తున్నాను, చాలా మంచిది అని వారి వారి యొక్క ప్రొఫెషన్స్, వృత్తులను బట్టి మరి అతిశయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ వారి యొక్క వృత్తులను బట్టి అతిశయించటమే కాకుండా ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రొఫెషన్, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వృత్తి అని వారు అనుకోరు. అయితే ప్రభువు నమ్మినటువంటి బిడ్డలో ఇది నా కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రొఫెషన్, వృత్తి. కాబట్టి ఈ వృత్తిలో నేను తగినటువంటి న్యాయాన్ని ప్రతి వారికి జరిగించాలి.
అనేటువంటి కోరిక కలిగి వారి యొక్క వృత్తులను ఇంకా అభివృద్ధి చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవులు ఈ విషయాన్ని ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. అయితే ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుపుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తీకులుగాను, అంటే దేవుడు వారిని అనేకమైనటువంటి వృత్తులకు వారిని ప్రణాళిక చొప్పున ఆయన నియమించారు. కాబట్టి ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి వృత్తి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రియ అని ప్రతి ఒక్కరు కూడా తలంచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారుగా ఉండాలి. అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, అంటే వారి ఉద్యోగాలు ప్రభువు వారికి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు వీళ్ళ యొక్క వృత్తులలో. నేను డాక్టర్ వృత్తిలో ఉన్నారనంటే డాక్టర్ వృత్తికి సంబంధించినటువంటి పరిచర్య ఎంతవరకు జరిగిస్తూ ఉన్నారు అనేటువంటి దానిని గురించి ప్రతి వారు కూడా ఆలోచించాలి వారి యొక్క వృత్తులను బట్టి. అంటే ఇది దేవుడే ఏర్పాటు చేసినటువంటి వృత్తి, దేవుడు చేసినటువంటి పని, దేవుడు చేసినటువంటి గిఫ్ట్ ఇది అని వారు తలంచుకుంటూ ఉండాలి. ఇనేదో చదువుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈయన చదివినటువంటి చదువు ఒక రకంగా ఉంటే చేసినటువంటి వృత్తి వేరొక రకంగా కనపడతా ఉంటుంది. అంటే ఇది దేవుడే నియమించాడు అనేటువంటి మనసును వారు కలిగి సంతృప్తి పొంది దేవునిలో నివసించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ కొందరిని సువార్తికులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచమునతోనూ, చూసారా? కాబట్టి ఈ యొక్క వృత్తులలో మనం ఏం చేయాలని అంటున్నారు? పసిపిల్లలమై ఉండి, అంటే నువ్వు చేసినటువంటి వృత్తిలో పసిపిల్లవాడి యొక్క స్వభావం కలిగి ఉండాలి అని అంటున్నారు. అంటే ఏ విధమైనటువంటి ద్వేష నేరారోపణలు నీలో ఉండకూడదు. దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతులు నడుచుకోవాలి, దేవునికి ఇష్టమైనటువంటి పనులను చేయాలి, అసూయ స్వభావములు మానాలని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక, దేవుడు నిన్ను సువార్తికునిగా నిన్ను నియమించుకున్నాడు కనుక ఆ సువార్త పని నీవు జాగ్రత్తగా తుదముట్టించటానికి నీవు ప్రయత్నం చేయాలి. అనేకమైనటువంటి ఆత్మలను రక్షించటానికి నీవు పాటుపడాలి. మంచి మనసును ఉపయోగించుకోవాలి. గృహదర్శనం చేసేటప్పుడు నీ యొక్క వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, ఎంత జనాభా వింటున్నారో వారందరికీ మేలు కలిగేటట్లుగా దేవుడు నిజమైనటువంటి సువార్తీకుడిని నా గృహానికి పంపించారు అనేటువంటి ఆనందం వాళ్ళలో కలిగి ఉండేలాగా సువార్తీకుడు ప్రవర్తించుకోలా. ఉపదేశకులుగాను, ఉపదేశించేటువంటి వారుగాను, ప్రభువారిని గురించి చెప్పేటువంటి వారుగా, నమ్మకమైనటువంటి క్రీస్తు బిడ్డగా జీవించాలని దేవుడు ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. ఇక మీదట పసిపిల్లలమై ఉండి, చిన్నపిల్లవాడి యొక్క మనస్తత్వం ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే సువార్తీకుని యొక్క మనసు కూడా, అలాగే నీవు చేసేటువంటి వృత్తిలో కూడా పసిపిల్లవాడు కలిగినటువంటి మనస్వభావాన్ని కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. పసిపిల్లవాడి యొక్క మనసు అంటే మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ, తప్పు మార్గమునకు కుయుక్తితోనూ, ప్రతి వారు కూడా తప్పుడు మార్గములలో కుయుక్తితో జీవిస్తూ ఉన్నారు ఈ లోకములో. ఇటువంటి కుయుక్తులన్నీ మానాలి. ఎందుకనంటే నీవు నా బిడ్డగా పరిగణింపబడుతూ ఉన్నావు కనుక నీవేం చేయాలనంటే కుయుక్తులు మానాలి, కుయుక్తులు మానాలి. కుయుక్తులు, ఈ అసూయ స్వభావాలు పోవాలి అని అంటే నీవు పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాలి.
పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి మాటల ప్రకారంగా జీవించాలి. యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడుగా నీవు అంగీకరించాలి. యేసుక్రీస్తు వారే నాకు ఈ ఉద్యోగం ఇచ్చారనేటువంటి సత్యాన్ని, ఆ యొక్క సాక్ష్యాన్ని ప్రతి వారికి కూడా వినిపింప చేయాలి. అలాగ వినిపింప చేసినట్లే నీవు పసిపిల్లవాడువుగా నీవు ప్రభు దృష్టిలో కనబడతావు. అంటే వంచన చేసేటువంటి వ్యక్తువుగా కనపడవు. అనేకమైనటువంటి మాయోపాయముల చేత మనుషులు ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు. ఎవరిని గర్జించునా అనేటువంటి సింహము వలె తిరుగుతూ ఉన్నారు ప్రతి వారు కూడా. అంటే వీరందరూ కూడా ప్రభువుని ఎరగనటువంటి మనుషులు. ప్రభువుని ఎరిగినటువంటి నీవు, ప్రభువుని అంగీకరించినటువంటి నీవు ఏ విధమైనటువంటి కుయుక్తులు నీలో ఉండకూడదు. పసిపిల్లవాడిలాగా నీవు జీవించాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 89వ వచనంలో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 119 వెర్స్ 89. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. దేవునికి స్తోత్రం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యము నిలకడగా ఉన్నది. అది ఎన్నటికీ మారదు. ఇట్ విల్ నెవర్ చేంజ్. ఎప్పుడు కూడా అది మారదు. ఎప్పుడు నిలకడగానే ఉంటుంది. బైబిల్ గ్రంథం చూసినట్లయితే బైబిల్లోని వాక్యములు ఇక్కడ చదివినా ఒకే రకంగా ఉంటుంది, ఇంకొక చోట చదివినా ఒక్కొక్క రకంగా ఉండదు, ఇంకా వేరే ఒక చోట చదివినా ఇంకొక రకంగా ఉండదు. ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి మాట, ఒకే రకమైనటువంటి క్రీస్తు బాట, ఒకే రకమైనటువంటి పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథములో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. నీ వాక్యము ఆకాశమందు నిత్యముగా నిలకడగా ఉన్నది. కాబట్టి ఈ నిలకడగలిగినటువంటి గ్రంథాన్ని నీవు చదువుకోవాలి. ఈ నిలకడగలిగినటువంటి గ్రంథంలోని మాటలను నువ్వెప్పుడు కూడా పఠించాలి. అవే కూడా నీ మనసును మార్చివేస్తాయి. నీకు ఒకవేళ దుష్ట తలంపులు కలిగినటువంటి వాడవై ఉన్నట్లయితే అవి మంచి తలంపులను కలుగజేసేటువంటి గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథమే. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని విడిచిపెట్టినటువంటి వారికి ఏ విధమైనటువంటి శాంతి సమాధానం ఉండదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకునేటువంటి వారికి పరిశుద్ధ గ్రంథ ప్రకారముగా జీవించినటువంటి వారి యొక్క జీవితాలు ఎంతో శాంతికరముగా కనపడతాయి. అందుకనే ఇక్కడ చెప్తున్నారు కీర్తనకారు, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఈ నిలకడగలిగినటువంటి గ్రంథాన్ని నీవు ఎప్పుడు కూడా పఠించాలి. ఈ గ్రంథాన్ని గౌరవించాలి. ఈ గ్రంథంలో మాటలు నీవు చదువుకుంటూ ఉండాలి. అంతేకాదు కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 92లో కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 119 వెర్స్ 92. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము నీయని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథంలోనే నాకు చాలా సంతోషముగా ఉంటుంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటే నాకు ఎంతో హాయిగా ఉంది, ఎంతో నెమ్మదిగా కలుగుతున్నది. ఇది నా శ్రమయందు నేను నశించియుందును. అటువంటి సంతోషము ఈ పరిశుద్ధ గ్రంథం నాకు ఇవ్వకపోతే, ఇటువంటి సంతోషము ఈ పరిశుద్ధ గ్రంథములో నాకు దొరకకపోతే నేను ఎప్పుడో చనిపోయి ఉందును, నేను ఎప్పుడో నశించిపోయి ఉందును అని కీర్తనకారుడు మనతో చెప్తా ఉన్నారు. అంటే పరిశుద్ధ గ్రంథంలో శాంతి సమాధానము, సంతోషము అవన్నీ కూడా ఇమిడిపోయి ఉన్నాయి. ఇటువంటి శాంతి సమాధానాలు నీకు కావాలంటే, అంటే శాంతికరమైనటువంటి జీవితం కావాలంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలు నీవు రుచించాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలను నీవు స్వీకరించాలి. వాటి ప్రకారముగా నీవు జీవించినట్లయితే నీవు చాలా ధన్యుడువు. సంతోషభరితమైనటువంటి జీవితం జీవించటానికి నీకు ఆస్కారము కలుగుతూ ఉంది. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి
మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోబడినట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండనక. అటు ఇటు అలల చేత ఎగరగొట్టబడినటువంటి వారు అయి ఉండగా, మనం గోదాట్లో ప్రయాణం చేసినప్పుడు కానీ, లాంచ్ మీద ప్రయాణం చేసినప్పుడు కానీ, ఆ అలలో అటు ఇటు తనకు ఇష్టం వచ్చినట్లుగా అలలో వీస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో ఏదైనా గాలి వచ్చినప్పుడు ఇంకా ఘోరమైనటువంటి ఆ యొక్క అలలు పైకి లేస్తూ ఉంటాయి. అంటే గాలి వలన కొట్టబడినటువంటి అలలు ఏ రీతిగా అయితే ఉన్నాయో, అలల వల్ల కట్టబడినటువంటి ఆ యొక్క పరిస్థితిని ఏ విధముగా అయితే మనము గమనిస్తూ ఉన్నామో, అదే విధమైనటువంటి పరిస్థితి నీకు కలుగుతుంది. అంటే నీ జీవితంలో అలలు చేత నింపబడినటువంటి ఓడవై, స్థిరత్వము లేనటువంటి బ్రతుకు కలిగినటువంటి ఓడవై ఉంటున్నావు నీవు. కాబట్టి దేవుని వాక్యానికి నీవు తావిచ్చినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని నీవు స్వీకరించినట్లయితే, దేవుని నీవు నమ్ముకున్నట్లే ఏ విధమైనటువంటి అలలు నీ జీవితంలో ఉండవు. ఏ విధమైనటువంటి అశాంతి నిన్ను చోటు చేసుకోలేదు. అంటే శాంతికరమైనటువంటి జీవితమే నీవు జీవిస్తావు. ప్రభువు లేనటువంటి జీవితము గాలికి కొట్టుపోనబడిన అలల చేత ఏ విధముగా అయితే ఉంటుందో, ప్రభు లేనటువంటి జీవితము కూడా ఆ విధముగానే ఉంటుంది. నీ బ్రతుకులో శాంతి కలగదు, సమాధానం ఉండదు. నీ పిల్లల యొక్క భవిష్యత్తు మంచిగా కనబడదు. అంటే పిల్లల భవిష్యత్తు నీకు మంచిగా కనబడటం లేదయ్యానంటే నీ కుటుంబంలో శాంతి లేనటువంటి వాడవుగా ఉంటావు, శాంతి లేనటువంటి వాడవుగా ఉంటావు. ఓదార్పు కలగదు, నిన్నెవరో కూడా ఓదార్చలేరు. నువ్వు అశాంతికరమైనటువంటి జీవితాన్ని నీవెప్పుడైతే జీవిస్తూ ఉన్నావో, దేవుని దగ్గర నుంచి అశాంతి నీకు కనబడతా ఉంటుంది. ఓదార్పు కలిగినటువంటి జీవితం నీకు రాదు. ఓదార్పు కలిగినటువంటి జీవితం నీకు కావాలనంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి నీవు రా. నిజమైనటువంటి రక్షకుడుగా దేవుని నీవు అంగీకరించు. అలా అంగీకరించినట్లే అన్ని ఐశ్వర్యాలు నీ దగ్గరికి వస్తాయి. మరి ముఖ్యంగా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క రక్షణ భాగ్యము నీకు కలుగుతుంది. ఆ రక్షణ భాగ్యాన్ని స్వీకరించినటువంటి వాడు చాలా ధన్యుడు. 119 దావీదు కీర్తన 52వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ సామ్స్ 119 verse 52. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొంది తిని. దేవునికి స్తోత్రం. చూసారా, నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నీవే గొప్ప దేవుడువు, నీవే సత్యవంతుడవు, నీ నామములో గొప్ప శాంతి కలదు, నిన్ను నమ్ముకునేటువంటి వారికి నీవు మంచి మేలును దయచేటువంటి దేవుడవు. ఏ విధమైనటువంటి కష్టములో ఉన్నా, ఏ విధమైనటువంటి నష్టములో ఉన్నా నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినటువంటి వ్యక్తికి మంచి ఓదార్పు దయచేసేటువంటి దేవుడవు నీవు. నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నీవు చేసినటువంటి మంచి కార్యాలని, నీవు నా కుటుంబంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాలని, నీవు నా కుటుంబంలో చేసినటువంటి మేళ్లను నేను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు పొంది తిని, నేను నెమ్మదిని పొందనయా అని దావీదు గారు ఇక్కడ చెప్తా ఉన్నారు. అటువంటి ఓదార్పు కలిగినటువంటి జీవితం నీకు కావాలి అని అంటే దేవుడు చేసినటువంటి ఆ యొక్క కార్యాలని, దేవుడు చేసినటువంటి ఆ గొప్ప ఉపకారాలకు, దేవుడు చేసినటువంటి ఈ ఆశ్చర్య కార్యాలకు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి ఓడవై ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను చూసి ఆయన సంతోషిస్తాడు. అంతే తప్ప గాలికి కొట్టబడినటువంటి
అలల చేత ఏ విధమైనటువంటివి భయం కలుగుతూ ఉందో, అలాగే నువ్వు బ్రతికినప్పటికీ కూడా నీ యొక్క జీవితంలో గాలికి కొట్టబడినటువంటి ఆ అలల వలన కలిగేటువంటి ఆ భయం ఎలాగైతే ఉంటుందో అదే విధమైనటువంటి భయం నీ జీవితంలో ఏర్పడుతుంది. ఆ అలలు కలిగినటువంటి జీవితంలాగే నీవు ప్రయాణం చేస్తావు. అటువంటి ప్రయాణము, అటువంటి పరిస్థితుల్లో నుంచి నీవు బయటకు రావాలంటే నిజమైనటువంటి రక్షకుడిని నీవు అంగీకరించు. క్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడుగా నీవు అంగీకరించు. యేసుక్రీస్తు వారి వలన నాకు ఈ రక్షణ దొరికింది, యేసుక్రీస్తు వారి వలనే ఈ ఉద్యోగం నాకు లభించింది, యేసుక్రీస్తు వారిని నేను నమ్ముకోవడం ద్వారానే నా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా శాంతికరమైనటువంటి జీవితంతోటి జీవిస్తూ ఉన్నారు అనేటువంటి సత్యాన్ని నీవు తెలుసుకుంటావు. దేవుడు లేకపోతే నీవు తెలుసుకోలేవు, దేవుని అంగీకరించకపోతే నీవు తెలుసుకోలేవు. యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి రక్షకుడుగా నాకు దొరికారనేటువంటి సత్యాన్ని, ఆ ఒప్పుకోలు నీ దగ్గర లేకపోయినట్లయితే నువ్వెంత భక్తి చేసినా కానీ దేవుని దగ్గర నీవు వ్యర్థమయ్యే ఉంటుంది. అటువంటి వ్యర్థమైనటువంటి జీవితము నీకు వద్దు. ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదము. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగి మనం అన్ని విషయములలో సత్యమును చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు, యేసుక్రీస్తు వారు కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించటానికి ప్రయత్నం చేయి. గడిచిన సంవత్సరాలలో అనేక రకాలైనటువంటి పరిస్థితులను బట్టి నువ్వు ఎన్నో అసత్యపు మాటలు నువ్వు మాట్లాడి ఉన్నావు. అసత్యమైనటువంటి వాటిని నీవు ప్రామిస్ చేసావు, వాగ్దానాలు చేసావు. నీ ఫ్రెండ్స్ విషయంలో వాగ్దానం చేసావు. అసత్యమైనటువంటి వాటిని ఎన్నిటినో నీవు మాట్లాడావు, కానీ ఒకటి కూడా నీవు నెరవేర్చలేకపోయావు. నీ స్నేహితుల దగ్గర, నీ బంధువుల దగ్గర అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో నువ్వు దురభిమాన పాపములో పడకుండా నీవు జాగ్రత్త పడము అనేటువంటి వాక్యాన్ని అనుసరించకుండా నీవెప్పుడు కూడా నువ్వు మంచి స్థానంలో నీవు బ్రతకలేదు, పాపములోనే జీవించావు. ఇటువంటి పాపములో నుంచి విడుదల కావాలంటే యేసుక్రీస్తు వారి ద్వారానే. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు మరణించారు అనేటువంటి సత్యాన్ని ప్రతి క్షణము కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నారు, సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రభువారిలాగా నీకు జీవించాలంటే, ప్రభువారు కలిగినటువంటి మనసు నీకు కూడా కావాలని అంటే, అన్ని విషయాల్లో నీకు ఎదుగుదల కావాలంటే ఈ పరిశుద్ధ గ్రంథములోని మాటలు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి పరిశుద్ధ గ్రంథంలోని మాటలకు విలువనిస్తూ యేసు ప్రభువుని నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించి నీ జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. దేవుడు మనకి ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై
ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కళ్ళు మూసుకోవలసిందిగా కోల్చు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు నాయన, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి వారిని కూడా మీరు మార్చండి, ప్రతి వారితో మీరు మాట్లాడండి నాయన. మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకునేట్లుగా సహాయం చేయండి. మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి వారికి దయచేయండి. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారి ఆర్థిక సమస్యల నుంచి, వారి ఇబ్బందుల నుంచి లేవనెత్తండి, సహాయం చేయండి. ఈ చిన్న మనవుని పరలోక సన్నిధిలో చేరండి. మా ప్రభును ప్రియ కుమారుడునైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఇచ్చే ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.